అయుత చండీయాగం వైదిక సంస్కృతి గల తెలుగుగడ్డపై 1500 మంది నిష్ఠా గరిష్ఠులైన ఋత్విజులు వేదపారాయణం చేయడం నిజంగా అద్భుతమే. वक्ष्यामि मधुमते मधुमतेमिति मधुमतेभ्यो वाचमद्यासगो शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तादेवा अवन्तु शोभाये पितरो नो अनुमदन्तु मदन्तु చరిత్ర ప్రకారం గత 200 ఏళ్లలో అయుత చండీయాగాన్ని 2 సార్లు చేశారు. మొదటిసారి 2011 ఏప్రిల్లో కర్ణాటకలోని శృంగేరిలో శృంగేరి పీఠాధిపతి షష్ఠి పూర్తి సమయంలో చేశారు. రెండవసారి ఎర్రవల్లి యాగశాలలో జరిగింది. 10,000 పారాయణలు, దుర్గా సప్తశతి, 1000 హోమాలు చేయడం ఈ యాగంలోని ప్రత్యేకత. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దంపతులు 5 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉదయం సాయంత్రం యాగంలో పాల్గొన్నారు. అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్వహించబడ్డ అయుత చండీయాగం జరిగినన్ని రోజులు ఎర్రవల్లి పరిసరాలు వేద ఘోషతో మారుమ్రోగాయి. చారయంతకలాం పృథ్వీం సాబ్దిద్వీపాం సపర్వతాం సరితో మార్గవాహిన్యత్రాదౌస్తత్రవాదిదే తతో దేవగణాః సర్వే హర్ష నిర్భరమానః ప్రసన్నాః భూమిముక్తిహేతుః విద్యాః సమస్తాః సర్వదే విభేదాః శ్రియః సమస్తాః సకలా జగత్సు వయైకయా పూరితమం వయై తత్కాతే స్తుతిస్తవ్య పరాపరోక్తిః సర్వభూతాయనా దేవీ ముక్తిముక్తిప్రదాయినీ ఏకా వా భవంతు పరమోక్తయః సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే కళాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని విశ్వస్యోపరదౌషష్ఠే నారాయణి నమోస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతనీ గుణాశ్రయే గుణమయే నారాయణి నమోస్తుతే శరణాగతీనార్థపరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాంభాక్షరికే దేవి నారాయణి నమోస్తుతే త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని స్థానే నారాయణి నమోస్తుతే శంఖచక్రగదాచారంగగ్రీడ పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే గ్రీతోగ్రమహాచక్రే దౌష్ట్రోద్ధృతవసుందరే. అయుత చండీయాగాన్ని తిలకించేందుకు పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. ఒక చిన్న గ్రామం లక్షల మంది జనసందోహంతో మహా జాతరను తలపించింది. తొలి రోజు నుంచి ఎర్రవల్లి దారులన్నీ జనంతో నిండిపోయాయి. యాగశాలలో ప్రదక్షిణలు, చండీమాత దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మహిళలు కుంకుమార్చనకు తరలివచ్చారు. పూర్ణకుంభ స్వాగతాలు, వేద పారాయణలు, మంత్రాలు, పూజలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాయి. యాగం చూసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. 50 ఎకరాల విశాల ప్రాంగణం, పీఠాధిపతుల ఉపదేశాల మధ్యన వేలాది మంది ఋత్విజుల మంత్రోచ్చారణతో ఎర్రవల్లి యాగక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. వాహిన్యత్రాదౌస్తత్రవాదిదే తతో దేవగణాః సర్వే హర్ష నిర్భరమానః ప్రసన్నాః భూమిముక్తిహేతుః విద్యాః సమస్తాః సర్వదే విభేదాః శ్రియః సమస్తాః సకలా జగత్సు
यैकया पूर्जमं मयै तत्काते स्तुतिस्तव्य परापरोक्तिः सर्वभूतायना देवी मुक्तिप्रदायिनी त्वं वा भवन्तु परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदिजौ स्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरदौषधे नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागतीनार्थपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भाक्षरिके देवि नारायणि नमोऽस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी स्थाने नारायणि नमोऽस्तुते शङ्खचक्रगदाचारङ्गग्रीड परमायुधे చండీమాత పూజతో ప్రారంభమైన అయుత మహాచండీ యాగం గణపతి మహాపూజ, మహాసంకల్పం, గోపూజ, మహామంటప స్థాపన, దేవతా ఆవాహనం, ప్రాణ ప్రతిష్టలతో యాగం ప్రారంభమైంది. 5 రోజులు 5 రంగుల దీక్షా వస్త్రాలను ధరించి అత్యంత నిష్ఠతో యాగంలో పాల్గొన్నారు. 9 రాష్ట్రాల నుండి ఋత్విజులు ఈ యాగంలో పాల్గొన్నారు. అయుత చండీ యాగమంటే ఏమిటో తెలుసుకుందాం. చండీ అంటే స్తోత్రం. మార్కండేయ పురాణంలోనిది ఈ చండీ స్తోత్రం. ఇందులో 700 శ్లోకాలుంటాయి. చండీ స్తోత్రాన్ని వింటేనే లోక కళ్యాణం సిద్ధిస్తుందని ప్రగాఢ నమ్మకం. చండీ విధానంలో నవచండీ, శతచండీ, సహస్రచండీ, లక్షచండీ, కోటి చండీలు ఉన్నాయి. నవాక్షరి మంత్రం ఉపదేశం పొందిన వారు మాత్రమే చండీ పారాయణం చేస్తారు. ప్రతి ఋత్వికుడు తొలి రోజు 4000, రెండవ రోజు 3000, మూడవ రోజు 2000, 4వ రోజు 1000 చొప్పున మూలమంత్రాన్ని జపిస్తారు. అంటే యాగం పూర్తయ్యే నాటికి మొత్తం 1,000,000 జపం పూర్తవుతుంది. मानो महान्तमुतमानो भगम्मानो वन्तमुतमानो वक्ष्यताः मानो इंसे पितरं महतं च स्वान्तन्वम्